చాలామంది 2 కాళ్ళు ఒకేసారి చేసేయండి డాక్టర్ గారు అని అడుగుతుంటారండి. నాకు పర్సనల్‌గా 2 కాళ్ళు ఒకేసారి చేయడంలో కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. చాలా స్ట్రిక్ట్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. ఏజ్, కోమార్బిడిటీస్ అంటే షుగరు, బీపీ, హార్ట్ ఫెయిల్యూర్ లేకపోతే లంగ్ ఇష్యూస్, థైరాయిడ్ ఇష్యూస్ ఇలాంటి వాటిల్లో 5లో 3 ఆర్ అంతకన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే 2 ముడుకులు ఒకేసారి ఆపరేషన్ చేయించుకోవడం అంత మంచిది కాదు. ఎవరికి కాంప్లికేషన్ వస్తుంది, ఎవరు ఇబ్బందుల్లోకి వెళ్తారు అన్నది చెప్పడం కష్టమండి. 200లో ఒక్కళ్ళకైనా రావచ్చు. మాకు ఆ ఒక్క ఛాన్స్ కూడా తీసుకోవడం ఇష్టం లేదండి. అందుకనే వీలైనంత మటుకు నేను ఒకసారి ఒక కాలే చేయించుకోమని సలహా ఇస్తాను. కొంతమందికి 2 కాళ్ళు ఒకేసారి చేసాం. దానికి వేరే కారణాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి బాగా ఎక్కువ బోవింగ్ డిఫార్మిటీ అంటే కాళ్ళు బాగా వంకరగా ఉండి లిగమెంటస్ లాక్సిటీ ఉండడం వల్ల ఒక కాలే సర్జరీ చేసామనుకోండి, రెండో కాలుతో వాళ్ళు నడవలేరు. అలాంటి ఏవో చాలా లిమిటెడ్ కండిషన్స్కి అయితేనే 2 కాళ్ళు ఒకసారి చేస్తాం. అలాగని చెప్పి 2 కాళ్ళు ఒకేసారి చేసే వాళ్ళని మేము తప్పు పట్టట్లేదండోయ్. ఇది నా పర్సనల్ చాయిస్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే, ఒక్క కాలే చేసామనుకోండి, వాళ్ళు అసలు సర్జరీ అయినట్టే ఫీల్ అవ్వరు. అంత ఫాస్ట్గా రికవర్ అవుతారు, అంత సులువుగా రికవర్ అవుతారు. అందుకని మా చాయిస్ 1 knee at a time. ఇన్ కేస్ ఫర్ సమ్ రీజన్ 2 కాళ్ళు చేయించుకోవాల్సిందే అనుకోండి, ఒక కాలు చేసి 3 రోజులాగి రెండో కాలు చేయించుకోవడం మా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మోర్ సేఫర్ ఆల్టర్నేటివ్.